హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కాబూలీ చెన్నాతోటి వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్లా తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కు చాలా మంచిది. ముందుగా మనమైతే ఇక్కడ కాబూలీ చెన్న ఒక కప్పు తీసుకొని నైట్ నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఈ కాబూలీ చెన్న బాగా నానిపోయి ఉందండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తున్నాము. ఒక 5-6 ఎండుమిర్చి తీసేసుకోవాలి. సోంపు ఒక టీ స్పూన్ తీసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది సోంపు వేయడం వల్ల. తర్వాత ధనియాలు ఒక టీ స్పూన్ తీసేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ ఒక పెద్దది తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత మనం చేసుకునే వడలు బాగా క్రిస్పీగా రావాలంటే కంపల్సరిగా రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఒక 3-4 టీ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సోంపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిర్చితో కాకుండా ఇలా ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ ఏమీ వేయకుండా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఈ మసాలాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి నానబెట్టేసుకున్న శనగలు వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఉట్టి శనగలు మాత్రమే వేసేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టండి. మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి, కొంచెం పలుకు మీద ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోవాలి. వడలు చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మసాలా పౌడర్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా రైస్ ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు అనేది ముందే ఎక్కువగా వేయకండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేసేసుకున్నాం కదా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ మసాలాలు వేసుకోవాలి కంపల్సరిగా. ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత చట్పటాగా ఉండడానికి చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయొద్దు, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటకట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి మనకు కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని వడలు చేసుకుందాం. వడలు అనేది మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. మరీ ఎక్కువగా మందంగా కూడా చేయకండి, అలా చేస్తే తొందరగా వేగమన్నమాట. ఇప్పుడు మనము ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసేసుకుందాం. వడలు అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకండి, 1 నిమిషం అలా వదిలేయాలి. అప్పుడే మంచిగా వేగుతాయి వడలు. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ కొంచెం తగ్గిందంటే మనకు వడ అనేది వేగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని వైపులా కూడా మంచిగా వేగేటట్టు వేపుకోండి. ఇప్పుడు మనకు వడ అనేది మంచిగా వేగిపోయింది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక జాలిగరిటెలోకి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత నూనె కాస్త వడిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని వడలు కూడా ప్రిపేర్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం కాబూలీ చెన్నతోటి చోలే మసాలా అలాగే దోశలు చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఇలా కాబూలీ చెన్నతోటి వడలు ప్రిపేర్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టియచ్చు అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మిగతా పిండి అన్నీ కూడా ఇలానే వడలు ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఈ వడకు కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. కొబ్బరి కూడా హెల్త్కు మంచిది కదా, అందుకని నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. కొద్దిగా కొబ్బరి ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెమే వేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు,
కొద్దిగా చింతపండు అన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పుట్నాలు ఒక పావు కప్పు దాకా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందు వాటర్ వేయకుండా మిక్సీ పట్టి ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇక్కడ పోపు అనేది పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని ఇటెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పచ్చళ్ళలో పెట్టేసుకోవడే. చాలా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా బాగుంటుంది. 2 కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ కాంబినేషన్ తోటి తినండి. ఈ కాబూలి చెన్న వడ చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.